లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము యాంగిల్ మాడ్యులేషన్ అంటే ఏంది, దాని యొక్క టైప్స్లో ఇది ఫస్ట్ టైప్, బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ ఫేజ్ మాడ్యులేషన్. యాంగిల్ మాడ్యులేషన్లో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ టైప్ ఫేజ్ మాడ్యులేషన్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. యాంగిల్ మాడ్యులేషన్లో 2 టైప్స్ ఉంటాయి, దాంతో ఫస్ట్ టైప్ వచ్చేసి ఫేజ్ మాడ్యులేషన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ అలానే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ కూడా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఫేజ్ మాడ్యులేషన్. ఫేజ్ మాడ్యులేషన్ అంటే చూడండి, ద ఫేజ్ ఆఫ్ క్యారియర్ వేవ్ ఈజ్ వేరీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇన్స్టంటేనియస్ వాల్యూస్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్. ఫేజ్ మాడ్యులేషన్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు మెసేజ్ సిగ్నల్ అనేది ఇలా ఉంటుంది అనమాట. మెసేజ్ సిగ్నల్ అనేది ఇలా ఉంటుంది. అదే క్యారియర్ సిగ్నల్ వచ్చేసి మనకు ఇలా ఉంటుంది. క్యారియర్ సిగ్నల్ అనేది ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మెసేజ్ సిగ్నల్, ఇది వచ్చేసి మనకు క్యారియర్ సిగ్నల్. ఇప్పుడు ఇక్కడ యాంప్లిట్యూడ్ అనేది ఇది హైలో ఉంది, ఇది లోలో ఉంది. ఇది కొద్దిగా హై, ఇది కొద్దిగా హై, ఇది కొద్దిగా లో, ఇది లో. ఇలా ఇది ఈ యాంప్లిట్యూడ్ అనేది మనకు వేరీ అవుతూ ఉంటుంది, అంటే మారుతూ ఉంటుంది. ఈ యాంప్లిట్యూడ్ వచ్చేసి మనకు ఇక్కడ ఏం మారలేదు, అంటే ఇది యాంప్లిట్యూడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటే అది క్యారియర్ సిగ్నల్, అదే వేరీ అవుతా అంటే అది దాన్ని మెసేజ్ సిగ్నల్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంటుంది. అంటే ఇది మనకు ద ఫేజ్ ఆఫ్ క్యారియర్ వేవ్, ఫేజ్ ఆఫ్ క్యారియర్ వేవ్ వేరీస్ అంటే మారుతూ ఉంటుంది. దేన్ని బేస్ చేసుకొని? ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇన్స్టంటేనియస్ వాల్యూస్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్. అంటే ఇన్స్టంటేనియస్ వాల్యూస్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ కదా, మెసేజ్ సిగ్నల్ అంటే ఇది కదా. అంటే ఇది ఇన్స్టంటేనియస్ వాల్యూస్ అంటే ఇక్కడ ఒక వాల్యూ, ఇక్కడ ఒక వాల్యూ. అంటే దీని వాల్యూని బేస్ చేసుకొని దాని యొక్క ఫేజ్, క్యారియర్ వేవ్ యొక్క ఫేజ్ అనేది మారుతూ ఉంటే దాన్నే మనము క్యారియర్ యొక్క వేవ్ ఫేజ్ అనేది మారుతూ ఉంటే దాన్నే మనం ఫేజ్ మాడ్యులేషన్ అంటాం. ఓకేనా? ఫేజ్ మాడ్యులేషన్ అంటే అర్థమైంది. నెక్స్ట్ అలానే ఒకేసారి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే ఏందో కూడా చూసుకుందాం. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారియర్ వేవ్ ఈజ్ వేరీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇన్స్టంటేనియస్ వాల్యూస్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్. ఇప్పుడు ఇక్కడ ఫేజ్ ఉంది, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, రిమైనింగ్ సేమ్ అనమాట. ఇక్కడ ఫేజ్ అనేది వేరీ ఉంది క్యారియర్లో, ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది వేరీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్లోకి వస్తే ఎక్స్ ఆఫ్ టీ అంటే క్యారియర్ సిగ్నల్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే ఏ కాస్ ఒమేగా సిటీ ప్లస్ టీటా నాట్. ఒమేగా సి అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారియర్, టీటా నాట్ అంటే సమ్ ఫేజ్ యాంగిల్, ఏ అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ అంటాం. ఈ ఒమేగా సిటీ ప్లస్ టీటా నాట్ మనం దేంతో ఇండికేట్ చేస్తాం? అజ్యూమ్ చేసుకుందాం, 5తో అనుకుందాం. ఎక్స్ ఆఫ్ టీ సి ఆఫ్ టీ ఈక్వల్ టు ఏ కాస్, దీని ప్లేస్లో ఏం పెట్టినా 5 అనేది పెట్టినా. 5 ఈక్వల్ టు ఒమేగా సిటీ. 5 ఈక్వల్ టు ఒమేగా సిటీ అని ఎందుకు పెట్టినా అంటే ఏ నాట్ అనేది సమ్ ఫ్రీక్వెన్సీ, యాంగిల్ ఫ్రీక్వెన్సీ అనేది మనము నెగ్లెక్టింగ్ అంటే డిలీట్ చేసేస్తాం. డిలీట్ చేస్తే మనకి ఏమైంది? సై ఈక్వల్ టు ఒమేగా సిటీ అవుతుంది. నెక్స్ట్ ఇన్స్టంటేనియస్ ఫేజ్ యాంగిల్, ఇన్స్టంటేనియస్ ఐ కాబట్టి స్టార్టింగ్ సై 5i ఈక్వల్ టు ఒమేగా సిటీ ప్లస్ ఇక్కడ మనకి ఏంది ఫేజ్ మాడ్యులేషన్ కదా, మనం ఇప్పుడు ఫేజ్ మాడ్యులేషన్ కదా కనుక్కునేది, అందుకని కేపీ. పి అంటే ఫేజ్ అనమాట, కేపీ అంటే మొత్తం ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఆర్ ఫేజ్ సెన్సిటివిటీ అంటాం అనమాట. ఎక్స్ ఆఫ్ టీ అనేది మనకి మెసేజ్ సిగ్నల్, ఇది వచ్చేసి ఇన్స్టంటేనియస్ ఫేజ్ యాంగిల్ ఫర్ ఇన్స్టంటేనియస్ ఫేజ్ యాంగిల్. నెక్స్ట్ ఎస్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏ కాస్ ఇన్స్టంటేనియస్ ఫేజ్ యాంగిల్. ఎస్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా సిటీ ప్లస్ కేపీ ఎక్స్ ఆఫ్ టీ. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు మాడ్యులేటింగ్ సిగ్నల్ ఫర్ ఫేజ్ మాడ్యులేషన్. ఫేజ్ మాడ్యులేషన్కి ఇది వచ్చేసి మాడ్యులేటింగ్ సిగ్నల్. కేపీ అని ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాం, ఆర్ ఫేజ్ సెన్సిటివిటీ అని కూడా అంటాం అనమాట ఈ కేపీని. ఇక్కడ ఫేజ్ కాబట్టి పీ ఉంది, అదే మనకు ఫ్రీక్వెన్సీ అయితే ఎఫ్ ఉంటుంది. ఇది మనకు ఫేజ్ మాడ్యులేషన్. దీని యొక్క వేవ్స్ అనేవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, వేవ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఇది వేవ్ తీసుకుంటాం. వేవ్ తీసుకుంటే మనకు వేవ్స్లో మనకు 2 ఉంటాయి కదా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను వేవ్ తీసుకున్నా. వేవ్ తీసుకుంటే చూడండి, ఇక్కడ ఇలా వేవ్ ఉంటుంది. ఇలా ఉంటే ఇది వచ్చేసి పాజిటివ్ వేవ్, ఇది వచ్చేసి నెగిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇలా ఉంటుంది కదా వేవ్ అనేది. అంటే పై పార్ట్ పాజిటివ్, కింది పార్ట్ నెగిటివ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది కూడా అంతే, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్, పాజిటివ్, నెగిటివ్. ఎక్కడైతే మనకు పాజిటివ్ ఉన్నాయో అక్కడ వచ్చేసి మోర్ సైకిల్స్ అనేవి మనకు ఫామ్ అవుతాయి, మోర్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేవి పాస్ అవుతాయి పాజిటివ్ వరకు. నెక్స్ట్ నెగిటివ్ స్టార్ట్ అయింది, నెగిటివ్ స్టార్ట్ అయిన తర్వాత లెస్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. మళ్ళీ పాజిటివ్ స్టార్ట్ అయింది, మళ్ళీ మోర్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. మళ్ళీ నెగిటివ్ స్టార్ట్ అయింది, లెస్ నెంబర్ ఆఫ్, మళ్ళీ పాజిటివ్, మోర్ నెంబర్ ఆఫ్. ఇలా అనేది దీని వేవ్స్ అనేవి ఇలా ఫామ్ అవుతాయి అనమాట. విత్ రెస్పెక్ట్ టు టైంని బేస్ చేసుకొని ఫామ్ అవుతాయి. దీన్ని మనం ఫేజ్ మాడ్యులేషన్ అంటాం. దాని యొక్క వేవ్స్ ఫామ్స్ కూడా మీరు క్లియర్గా చూసినారు. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే చెప్పిన ఫ్రీక్వెన్సీ అనేది
ఆఫ్ క్యారియర్ వేవ్ ఈజ్ వేరీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇన్స్టంటేనియస్ వాల్యూస్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్ని బేస్ చేసుకొని దాని యొక్క క్యారియర్ సిగ్నల్ అనేది వేరీ అవుతే విత్ రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీ వేరీ అవుతే దాన్నే మనము ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటాం. ఇన్స్టంటేనియస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గివెన్ బై ఫ్రీక్వెన్సీని మనం ఒమేగాతో ఇండికేట్ చేస్తాం. ఇన్స్టంటేనియస్ కాబట్టి ఒమేగా ఈక్వల్ టు ఒమేగా సి ప్లస్ ఇక్కడ ఇందాక ఏంది కేపీ కదా ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, ఎందుకంటే అక్కడ ఫేజ్ మాడ్యులేషన్, ఇక్కడ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ కాబట్టి ఇక్కడ కేఎఫ్ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ. సి ఆఫ్ టీ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా సిటీ ప్లస్ టీటా నాట్. ఏ అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ ఒమేగా సిటీ ఒమేగా సి అంటే క్యారియర్ ఫ్రీక్వెన్సీ, టీటా నాట్ అంటే సమ్ ఫేజ్ యాంగిల్. దీన్ని మనం దేనికి ఈక్వల్ చేస్తాం, ఫై ఈక్వల్ టు ఒమేగా సిటీ ప్లస్ టీటా నాట్ ఈజ్ నెగ్లెక్టింగ్, అప్పుడు ఫై ఈక్వల్ టు ఒమేగా సిటీ అది. సి ఆఫ్ టీ ఈక్వల్ టు ఏ కాస్ ఫై, దీని ప్లేస్లో మనం ఫై సబ్స్టిట్యూట్ చేసినాం. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఎస్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏ కాస్ ఫై ఐ. ఇక్కడ మొత్తం ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ మనం దేంతో చేస్తాము, ఇక్కడ నుంచి మనము ఇన్స్టంటేనియస్ ఫ్రీక్వెన్సీ వాల్యూ కదా, అందుకు ఫై ఐ అని పెడతాం. ఫై ఈక్వల్ టు ఒమేగా సిటీ కదా. డిఫరెన్షియేషన్ వీ గెట్, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమైంది, డిఫరెన్షియేషన్ అంటే ఏంది d/dx కదా, డిఫరెన్షియేషన్ అంటే d/dx విత్ రెస్పెక్ట్ టు టీ కాబట్టి d5/dt ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు టీతో చేస్తాను కాబట్టి టీ అనేది పోతే అప్పుడు ఇక్కడ ఏమైంది ఒమేగా సి అనేది వస్తుంది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫై ఈక్వల్ టు మనకు ఒమేగా సిటీ డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ చేసిన, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్ చేస్తే అప్పుడు ఏమైంది డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ d5/dt ఈక్వల్ టు ఒమేగా, ఈ దీన్ని టీని ఇప్పుడు టీ ఉంది ఇక్కడ టీ విత్ రెస్పెక్ట్ చూడండి d/dt ఆఫ్ టీ, అప్పుడు ddt క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది కదా, ఆ 1 ఉన్న ఒకటే లేదు అనుకుంటే అక్కడ రాయలేదు. ఇప్పుడు ఈ డిఫరెన్షియేషన్ అనేది ఈక్వల్ టు ఇటు సైడ్ వెళ్తే ఇంటిగ్రల్ ఒమేగా సి అవుతుంది, ఇంటిగ్రల్ ఒమేగా సి, ఈ dt అనేది ఇలా వస్తుంది అనమాట. ఇలా ఈ డిఫరెన్షియేషన్ అనేది అటు సైడ్ పోతే ఇంటిగ్రేషన్ అవుతుంది, ఫై ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఒమేగా సి ఇంటూ డిటి. అదే ఇన్స్టంటేనియస్ ఫేజ్ యాంగిల్ వచ్చేసి ఫై ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఒమేగా ఐ ఇంటూ డిటి. ఐ అనేది పెడితే అది ఇన్స్టంటేనియస్ ఫేజ్ అవుతుంది. సై ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఒమేగా సి, ఒమేగా ఐ అంటే మనకు తెలుసు ఒమేగా సి ప్లస్ కేఎఫ్ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ డిటి. ఫై ఆఫ్ ఐ ఈక్వల్ టు ఒమేగా సిటీ ప్లస్ కేఎఫ్ ఇంటిగ్రల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఫార్ములాస్ అనేవి నేర్చుకోండి. ఇంటిగ్రల్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, ఇంకా మనం ఏమి చేసినాం, ఇంటిగ్రల్ డిఎక్స్ ఈక్వల్ టు ఓన్లీ ఇంటిగ్రల్ డిఎక్స్ ఉంటే ఎక్స్ వస్తుంది అనమాట, ఇంటిగ్రల్ డిటి ఉంటే టీ, అంటే ఇక్కడ ఇంటిగ్రల్ ఉండి ఇక్కడ ఏది ఉంటే అది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఒమేగా సి అనేది రాసిన, ఇంటిగ్రల్ డిటి అంటే ఏంది టీ ప్లస్ ఇంటిగ్రల్ కేఎఫ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఫర్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ కాబట్టి ఇది పక్కన పెట్టినాం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంటిగ్రల్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ డిటి. ఇప్పుడు దీన్ని చూసుకుంటే ఎస్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా సిటీ ప్లస్ కేఎఫ్ ఇంటిగ్రల్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ డిటి. దీన్నే మనము ఫ్రీక్వెన్సీ ఆఫ్ మాడ్యులేషన్ సిగ్నల్ అంటాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం సింగిల్ టోన్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే ఏందో క్లియర్గా చూద్దాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.